నమస్తే, వెల్కమ్ టు శ్రీ పవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. రెండో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం. పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందన్న హోంమంత్రి వంగలపూడి అనిత. అన్ని కోణాల విచారణ జరుగుతుందని వెల్లడి. సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన 2వ బ్లాక్ ను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు. బ్యాటరీ గదిలో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడుకు అధికారులు వివరించారు. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2వ బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది వెంటనే ఫైర్ సేఫ్టీ SVF అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సచివాలయంలోని 2వ బ్లాక్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, పర్యాటక మంత్రులు కందుల దుర్గేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పేషీలు ఉన్నాయి. బ్యాటరీల రూమ్ లో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా అధికారులు సీఎంకు వివరించారు. ఆస్తి నష్టంపై కూడా సీఎం ఆరా తీసినట్లుగా తెలిసింది. 2వ బ్లాక్ లో జరిగిన ప్రమాదం తీరుపై అధికారుల నుంచి ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంగళగిరిలో దశాబ్దాల సమస్యకు 10 నెలల్లో పరిష్కారం చూపామని మంత్రి నారా లోకేష్ అన్నారు. తొలి విడతలో ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 3,000 మందికి శాశ్వత పట్టాలు అందజేశామని అన్నారు. మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. మంగళగిరిలో రెండో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పేదలకు మంత్రి లోకేష్ స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ సూపర్ 6 హామీలు ఓ పద్ధతి ప్రకారం అమలు చేస్తూనే మంగళగిరిలో ఏ సమస్య లేకుండా చూసుకుంటానని మాటిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ 13వ తేదీన మంగళగిరిలో 100 పడకల హాస్పిటల్కి భూమి పూజ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్ 13వ తేదీకి ప్రారంభిస్తామని అన్నారు. కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తెలుగుదేశం కంచుకొట్టగా మారుస్తామని సీఎం చంద్రబాబు నాయుడుకి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మంగళగిరి పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ 2.5 దశాబ్దాల కళ అని తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లో ఇంటి పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. తమకు ఎవరి ద్వారా లబ్ధి చేకూరిందో ప్రజలు గుండెల మీద చేయి వేసి ఆలోచించుకోవాలని చెప్పారు. ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన పేర్కొన్నారు. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మన్నే మార్చేస్తుంది. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5,300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి. ఏ మెజార్టీ అయితే ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే NTR సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈ రోజు కూడా మేము ఇస్తున్నాం. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ. మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది. అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి. 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్ గా 10 నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన
నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపై చేయబెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదని ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్లు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. పెద్దలు ఇప్పుడే చెప్పారు, దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ 1000 కోట్లు విలువైన ఆస్తిని ఈ రోజు మీకు శాశ్వతంగా హక్కు కూటమి ప్రభుత్వం అందజేస్తుంది. సచివాలయంలో అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పరిశీలన చేస్తున్నారని అన్నారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయటం లేదో దర్యాప్తు చేస్తున్నామని, ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని ఆమె తెలిపారు. ఏపీ సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాటరీ రూమ్ పూర్తి స్థాయిలో కాలిపోయింది. ఆ బ్లాక్ లో ఇంకా పొగ, బ్యాటరీ వాసన ఎక్కువగా ఉంది. ప్రమాదానికి గల కారణాలను హోంమంత్రికి జేఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, ఫైర్ డీజీ మాదిరెడ్డి ప్రతాప్ వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రమాదం జరిగిన రూమ్ లో ఫైర్ అలారం సిస్టమ్ లేకపోవడం అసహనాన్ని వ్యక్తం చేశారు. సచివాలయంలోని అన్ని బ్లాక్లో పూర్తి స్థాయిలో తనిఖీ చేసి అగ్ని ప్రమాదాల విషయంలో ఏ మేరకు సురక్షితమో రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయంలో డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ఉండే కీలక బ్లాక్ లో ఈ ప్రమాదం జరగడం పట్ల ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సచివాలయంలో అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. సచివాలయంలో అగ్ని ప్రమాదంపై విచారణ జరుగుతుందని, ఫోరెన్సిక్ నిపుణులు పరిశీలించి ఆధారాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఫైర్ సేఫ్టీ అలారం ఎందుకు పనిచేయలేదో దర్యాప్తు చేస్తున్నామని, సచివాలయంలో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తాం. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని ఆమె తెలిపారు. ఈరోజు సచివాలయం 2nd బ్లాక్ దగ్గర బ్యాటరీస్ ఏదైతే ఉంటాయో ఆ రూమ్లోని ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ఫైర్ ఏదైతే స్మోక్, మా ఎస్పీఎఫ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్మోక్ చూసి ఇమీడియట్గా వాళ్ళు కొంతమంది ఎస్పీఎఫ్ స్టాఫ్ ఇక్కడికి వచ్చి ఆ ఫైర్ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఇమీడియట్గా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం, వితిన్ 3 minutes ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడికి రావటం, వాళ్ళు వచ్చిన తర్వాత వితిన్ 5 minutesలో ఓవరాల్గా చెప్పాలంటే ఒక 8 to 10 minutes మధ్యలో ఫైర్ అంతటిని కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఫర్దర్గా పెద్ద ప్రమాదమే తప్పింది అని అనుకోవాలి. ఎందుకంటే అక్కడ నుంచి కొంత స్మోక్ కూడా పైన ఉన్న ఫ్లోర్లోకి కూడా వెళ్ళటం, అక్కడ కొన్ని ఏసీలు పాట్ అవ్వడం, అదేవిధంగా బ్యాటరీలన్నీ కూడా కొంచెం ధ్వంసం అవడం కూడా జరిగినాయి. అవన్నీ కూడా ఫైర్లో కొంచెం కాలిన దాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు, జిఏడి వాళ్ళు, అదేవిధంగా సిఆర్డీఏ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దాని మీద ఏం జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఈరోజు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అప్పచెప్పి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా దీని మీద క్లియర్ కట్ ఎంక్వైరీ చేయిస్తున్నాం. ఏదైనా ఇది యాక్సిడెంటా, ఇంటెన్షనల్గా ఏదైనా జరిగిందా అన్న కోణంలోని కూడా దేన్ని కూడా చులకనగా తీసుకొని మనం లైట్గా తీసుకొని పక్కన పెట్టాట్లా ఇమీడియట్గా దాని మీద ప్రతి ఒక్క విషయంలోని కూడా కూలంకషంగా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వమని కూడా చెప్తున్నాం. ఇప్పుడు ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇప్పుడు వస్తున్నారు. ఫోరెన్సిక్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకొని దాని మీద ఫర్దర్గా చర్యలు అనేది తీసుకుంటాం. ఫర్దర్గా ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఇప్పుడే మేము జేడీ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇమీడియట్గా ఫైర్ ఆడిట్ కూడా మేము చేస్తాం. సెక్రటేరియట్ మొత్తం కూడా ఫైర్ ఆడిట్ చేసి ఎక్కడెక్కడ మనకి ప్రికాషనరీ ఏంటేంటి ఉన్నాయి, అలారమింగ్ సిస్టమ్స్ ఎక్కడున్నాయి, ఎక్కడ పనిచేస్తున్నాయి, ఎక్కడ పని చేయట్లేదు, ఇమీడియట్గా ఆ రిపోర్ట్ కూడా మేము తెప్పించుకొని ఎక్కడ కూడా ఫర్దర్గా కూడా ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా ఉండే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మహిళల భద్రతా రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళల రక్షణకు ప్రాముఖ్యతనిస్తున్నారని అన్నారు. 5,600 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారని అన్నారు. పాత ప్రభుత్వ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 1 స్టాప్ సెంటర్ నూతన భవనాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 స్టాప్ సెంటర్లో 11 నుంచి 13 మంది వరకు సిబ్బంది 4 గంటలు అందుబాటులో ఉంటారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించే భవనాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మహిళల రక్షణకు ప్రాముఖ్యత ఇస్తున్నారని, మోసానికి గురైన మహిళలకు న్యాయపరంగా, కుటుంబపరంగా సహాయ సహకారాలు అందించేలా 1 స్టాప్ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. ఒక మహిళగా ఇంటిలో చెప్పుకోలేని విషయాలు ఎక్కడున్నా మహిళా అధికారులకు చెప్పుకోవచ్చన్నారు. గత ప్రభుత్వం కంటే భిన్నంగా మహిళలకు రక్షణతో పాటు వారికి అందాల్సిన న్యాయం, హాస్పిటల్ సౌకర్యాలు కల్పించి బాధిత మహిళలకు వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆయా కేంద్రాల్లో 960 మంది సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామని అన్నారు.
సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మహిళలపై వేధింపులు, దాడులు ఏం జరిగినా వారికి పూర్తి రక్షణకు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రభుత్వ పరంగా వన్ స్టాప్ సెంటర్ ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. ఇక్కడ మహిళా పోలీసులు 24 గంటలు అందుబాటులో ఉంటూ వైద్యపరంగా, న్యాయపరంగా రక్షణ కల్పిస్తూ సలహాలు, సూచనలు అందజేస్తారని అన్నారు. ఈరోజు ఇక్కడ వన్ స్టాప్ సెంటర్ మనం ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా 26 వన్ టాప్ సెంటర్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ కొన్ని సెంటర్స్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఈ వన్ స్టాప్ సెంటర్స్కి ఏంటంటే దాదాపు మనకి 60 లక్షల దాకా మనకి ఫండ్స్ కూడా వస్తున్నాయి. వీటితో మనం మొదలు పెట్టుకుంటున్నాం. ఇక్కడ 11 నుంచి 13 వరకు మనకి స్టాఫ్ కూడా ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సెంటర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది దిగ్విజయంగా జరగాలి అని ఎప్పుడు అనుకోలేము. కారణం ఏంటంటే ఇక్కడికి ఎంతమంది తక్కువ మంది వస్తే మనకి రాష్ట్రం అంత బాగుంది అన్నది మనకి బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే బయట సామాజికంగా కానీ, బయట తిరిగిన దగ్గర ప్రైవేట్గా కానీ, లేదా గవర్నమెంట్ సెక్టర్లలో కానీ ఎక్కడైనా ఒక మహిళని వేధించినటువంటి కానీ, లైంగిక కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎవరైనా వేధించబడినటువంటి మహిళలు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసుకుంటారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో మాకు మీ అందరికీ తెలిసిందే, మహిళలు, పిల్లలు భద్రతే మా ధ్యేయం. వాళ్ళకి పౌష్టికాహారం అందించడానికి మీకు అందరికీ తెలుసు. మాకు దాదాపుగా 56,000 సుమారుగా మాకు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. వాటిల్లో పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం అందిస్తున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి బాలింతలు కానీ, అలాగే గర్భిణీలకు కానీ పౌష్టికాహారం అందించి ముఖ్యంగా గత గవర్నమెంట్ కంటే భిన్నంగా వాళ్ళకి అన్ని రకాలుగా రక్షణ ఇవ్వడం కానీ, పౌష్టికాహారం అందించడం కానీ చేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీ సంధ్యారెడ్డి గారి చేతుల మీదుగా వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మహిళల భద్రత, ఆడపిల్లల మీద వేధింపులు కానీ, పోక్సో చట్టాలు కానీ, లేదంటే వేధింపులు కానీ, మైనర్ బాలికల మీద వేధింపులు కానీ, అలాగే పెళ్ళైనటువంటి ఆడవాళ్ళ మీద వేధింపులు కానీ ఏది జరిగినా ప్రభుత్వం నుంచి వెంటనే చర్యలు ఉండాలి. వాళ్ళకి పూర్తి సంరక్షణ ఉండాలి. దానికి ఫస్ట్ ప్రభుత్వం అత్యధిక ప్రయారిటీని ఇస్తూ ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ వన్ స్టాప్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ వన్ స్టాప్ సెంటరు మహిళల వేధింపులకు కానీ, మహిళల ఏదైనా అఘాయిత్యాలు కానీ జరిగినప్పుడు సంబంధిత అన్ని రకాల సిబ్బంది, లీగల్ సిబ్బంది కానీ, మెడికల్ కానీ, అలాగే పోలీస్ కానీ అందరూ కూడా ఇక్కడ వాళ్ళ కోసం 24/7 వేచి ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షను, సర్వీసు, యాక్షను ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి ఈ సెంటర్లు ఉపయోగపడతాయి. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది. 2వ బ్లాక్ లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న సచివాలయ సిబ్బంది వెంటనే ఫైర్ సేఫ్టీ, ఎస్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన చేరుకున్న ఫైర్ సేఫ్టీ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బ్యాటరీ గదిలో ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని హోంమంత్రి మంగళపూడి అనిత, జేఏడీ పొలిటికల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై మరింత సమాచారాన్ని సచివాలయం నుంచి మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే 2వ బ్లాక్లో ముఖ్యమైన మంత్రులందరూ కూడా ఈ పేషీలోనే ఉన్నారు. బ్యాటరీలు దగ్ధం నేపథ్యంలో ఇప్పటికే తెల్లారుజామున జరిగిన ప్రమాదంలో ప్రస్తుతం అయితే ఈ పని మీద హోంమంత్రి ఇప్పటికే వచ్చి పరిశీలించిన పరిస్థితి. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వచ్చి సంఘటనా స్థలాన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఐజీ స్థాయి అధికారిని ఇప్పటికే కూడా ఒక నియామక అధికారిగా కూడా నియమించారు. ఇప్పటికే హోంమంత్రి వచ్చి పరిశీలించిన తర్వాత డిపార్ట్మెంటల్ కాల్కి కూడా ఫార్వర్డ్ చేశారు ఆవిడ. అదేవిధంగా ప్రస్తుతం 2వ బ్లాక్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా హోం మంత్రి ఉన్న ఛాంబర్లో
ప్రధాన అంచనా అయితే ప్రస్తుతానికి షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి ఇప్పటికే ఫోరెన్సిక్ అధికారులు కూడా వచ్చి బ్యాటరీలు అసలు ఏది ప్రమాదం జరిగిన నిర్ధారణకి కూడా వచ్చిన పరిస్థితి మనం చూసాం. సచివాలయంలో 2వ బ్లాక్ వద్ద ఇప్పటికే హోంమంత్రి ఐజీ స్థాయి అధికారిని కూడా ఆరా తీసిన పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే ఐజీ ప్రతాప్తో పాటు ముఖేష్ కుమార్ మీనా కూడా వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అసలు ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుంది ఏంటి అనే దానిపై కూడా ఇప్పటికే డిపార్ట్మెంటల్ కాల్ కూడా ఫార్వర్డ్ చేశారు హోంమంత్రి అనిత. ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా కూడా ఇది తీసుకుంది. ఈ ప్రమాదం జరిగిన సంఘటన ఎస్పీఎఫ్ మొత్తం అందరినీ కూడా అలర్ట్ చేశారు. ఇటు ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్ కూడా మంటలు వ్యాపించకుండా కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అదేవిధంగా కొంతమంది మంత్రులు ఇప్పటికే సిఆర్డీఏ అన్ని శాఖల అధికారులు కూడా వచ్చి పరిశీలిస్తున్న పరిస్థితి. హోంమంత్రి మాత్రం ఈ యాక్షన్ కూడా తీసుకున్న పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేశారు. ఇతర బ్లాకులకి అదేవిధంగా 1-2 మధ్యలో ఉండటం వల్ల సీఎంఓ అధికారులు కూడా దీనిపై చాలా సీరియస్ యాక్షన్ కూడా తీసుకొని ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి. ఐజీ ప్రతాప్ కూడా వచ్చి పరిశీలించిన పరిస్థితి మనం చూసినాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం సమయంలో ఎవరు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుందని చెప్పుకోవచ్చు. 2వ బ్లాక్లో ఉన్న బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాటరీలు వాళ్ళ అగ్ని ప్రమాదంతో పైన ఉన్న ఏసీలు కొంచెం దెబ్బతిన్నాయి అని చెప్పి కూడా హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. విషయం తెలుసుకున్న వెంటనే సచివాలయ సిబ్బంది వెంటనే ఫైర్ సేఫ్టీ అదేవిధంగా ఎస్పీఎఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా వచ్చి మంటల్ని అదుపు చేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు ఇప్పటికే హోంమంత్రి అనిత కూడా పరిశీలించిన పరిస్థితి. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు ప్రధానంగా ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అదేవిధంగా హోంమంత్రి పేషీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి. హోంమంత్రి ఇప్పటికే డిపార్ట్మెంటల్ కాల్ కూడా ఫార్వర్డ్ చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, సెక్రటేరియట్ నుంచి. సరస్వతి పవర్ షేర్ల ఎంఓఈపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా సంతకం చేశారని కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఇప్పటి వరకు ఒక్క ఆస్తి కూడా జగన్ కు ఇవ్వలేదని చెప్పారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయముకు సరస్వతి పవర్ షేర్లను జగన్ గిఫ్ట్ డీడ్ కింద ఇచ్చారని, మళ్ళీ ఆ ఇచ్చిన షేర్లను తనకే కావాలని జగన్ కోర్టుకు వెళ్లటం ఎంతవరకు న్యాయమని అన్నారు. జగన్ స్వయంగా తల్లిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తల్లిపై కేసు వేసిన కుమారుడిగా మేనల్లుడు మేనకోడలి ఆస్తులు కాజేసిన మేనమామగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. జగన్ కు విశ్వసనీయత ఉందో లేదో వైఎస్ఆర్సీపీలో ఉన్న వారే ఆలోచించాలని ఆమె వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎంఓయూలో సంతకం పెట్టారు. తన చెల్లెలికి అంటే నా బిడ్డలకి ఈ ఆస్తులు అన్నట్లుగా సంతకం పెట్టారు. ఇంతవరకు కూడా ఒక్క ఆస్తి కూడా నా చేతుల్లో పెట్టలేదు. సరస్వతి సిమెంట్కు సంబంధించి ఎంఓయూలో అది నా భాగానికి వచ్చింది కాబట్టి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్ చేశాడు విజయమ్మ గారికి, నాకు కాదు. గిఫ్ట్ ఇచ్చేశాక షేర్స్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీదనే కేసు వేసి ఇచ్చిన షేర్లని నాకు మళ్ళీ వెనక్కి కావాలి అని అడుగుతున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తల్లికి చేస్తున్న మోసం. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎఫెక్ట్ చేసే స్థాయి దాటిపోయారు. జగన్ రెడ్డి డస్ నాట్ ఎఫెక్ట్ మీ ఎనీమోర్. నాకు ఆస్తులు ఇస్తాడా ఇవ్వడా అన్నది ఐ డోంట్ కేర్. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి మీద కేసు వేసిన వాడిగా మిగిలిపోతాడు. నా బిడ్డలకి, సొంత మేనల్లుడికి, సొంత మేనకోడలికి ద్రోహం చేసి వాళ్ళ ఆస్తులు లాక్కున్నవాడిగా మిగిలిపోతాడు. సొంత మేనల్లుడు మేనగోడల ఆస్తి కాజేయటానికి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ చేత ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. సాయిరెడ్డి లాంటి వాళ్ళ చేత కూర్చోబెట్టుకొని ట్యూషన్ ఇచ్చి డిక్టేట్ చేసి మరి ఎన్నైనా అబద్ధాలు చెప్పిస్తారు. ఇక జగన్ రెడ్డికి క్రెడిబిలిటీ ఉందో లేదో వైసీపీ వాళ్ళు ఆలోచన చేసుకో. టీడీపీ ప్రభుత్వం రైతాంగ పక్షపాత ప్రభుత్వం అని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బొండ ఉమామేశ్వర అన్నారు. గత ప్రభుత్వంలో రైతాంగం తీవ్ర ఇక్కట్లకు ఎదుర్కొన్నారని అన్నారు. రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు సక్రమంగా ఇచ్చేవారు కాదని అన్నారు. నియోజకవర్గంలోని 64వ డివిజన్ కుందావారి కండ్రిక గ్రామంలో సొసైటీ ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బొండ ఉమా ప్రారంభించారు.
ధాన్యం కొనుగోలు కేంద్ర ప్రారంభానికి విచ్చేసిన బోండా ఉమాకు గ్రామ రైతులు, స్థానిక టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. రైతాంగ సమస్యలను బోండా ఉమా ఈ సందర్భంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో దళాలు రాజ్యం ఏలేవారని, రైతులకు గిట్టుబాటు ధర కూడా లభించేది కాదని అన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రైతుల సమస్యలపై సకాలంలో స్పందిస్తూ సమస్యలను జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తీసుకువెళ్లి వెంటనే పరిష్కరిస్తున్నట్లుగా వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మిల్లర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. కుందవారి కండ్రిక, నున్న, పాతపాడు, నైనవరం, అంబాపురం గ్రామాలలోనే 1000 టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ ఏడాది ఎకరాకు 60 బస్తాల ధాన్యం పండటంతో రైతులు సంతోషంగా ఉన్నారని, ధాన్యానికి గిట్టుబాటు ధర క్వింటాకు 2300 రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అకాల వర్షానికి కొద్దిమీర ధాన్యం తడిసిందని, తడిచిన ధాన్యం ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేసినట్లుగా చెప్పారు. రైతులకు టీడీపీ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనేక ఇబ్బందులు, అనేక సమస్యలు ఉన్నా రైతన్నలకి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కొన్న ధాన్యానికి డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు పరిస్థితి ఉండేది కాదు. మరి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలకి కూడా సకాలంలో ప్రజాప్రతినిధులుగా మేము, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి, మంత్రి అందరూ కూడా స్పందిస్తూ ఉన్నాం. ఇక్కడ కుందావారి కండ్రిక, పాతపాడు, నైనవరం ఏదైతే మా రైతన్నలు ఉన్నారో వాళ్ళు ఇక్కడ పంట ఉందని, ధాన్యం ప్యాడీ వచ్చిందని మా దృష్టికి తీసుకురావటం, వెంటనే కలెక్టర్ గారి నోటీసులో పెట్టి దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మరి మార్కెట్లోకి, మిల్లర్స్కి తోలటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసాం. దాదాపు ఈ 4 గ్రామాల్లోనే 1000 టన్నులు ధాన్యం పండింది. దాదాపు ఒక ఎకరానికి ఈ ప్రాంతంలో 60 బస్తాలు వచ్చినాయి. రైతన్నలందరూ కూడా సంతోషంతో ఉన్నారు. కానీ నిన్న రాత్రి కురిసినటువంటి అకాల వర్షంలో మరి కొంత ధాన్యం తడిసింది. దాని మీద పట్టాలు కప్పుకొని రైతన్నలు కాపాడుకోగలిగారు. అయినా సరే వాళ్ళకి భరోసా ఇచ్చాం. ఇవాళ అధికారులతో, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అలాగే డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ అధికారులు అందరితో కూడా మాట్లాడి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఈ గ్రామంలోనే వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఎక్కడా కూడా ధాన్యం తడిసినాయి అని ఆందోళన పడకుండా రైతన్నలు ఆరుగాలం శ్రమించి కష్టపడిన ప్రతి ఒక్క గింజని కొనే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళ దానికి ఇప్పుడు లారీలు కూడా ఏర్పాటు చేస్తాం, ట్రాన్స్పోర్ట్ కూడా ఇప్పుడే అధికారులతో మాట్లాడాం. ఈరోజే ఇక్కడి నుంచి గన్ని బ్యాగ్స్ అన్నీ కూడా వచ్చినాయి. మరి ఏదైతే గతంలో మిల్లర్స్తో కుమ్మక్కై గతంలో 1100కి 200 రూపాయల క్వింటాల్కి కమిషన్లు కొట్టేసేవాళ్ళు, రైతన్నలు అల్లాడిపోయేవాళ్ళు. ఇవాళ 2300 రూపాయలు ఎంఎస్పి ఇస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా పంట పండింది. మరి రైతన్న కండల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. సంతోషంగా ఉంది మాకు. ఎందుకంటే అన్నం పెట్టే రైతన్నలు బాగుండాలి. వాళ్ళు బాగుంటేనే అందరం కూడా బాగుంటాం. ఈ రాష్ట్రంలో రైతన్నలకి మొట్టమొదటి ప్రయారిటీ, ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా రైతన్నల పక్షాన నిలుస్తాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఇట్లాగే ఫీల్డ్లోకి వచ్చి అధికారులను తీసుకొచ్చి ఆ అధికారులతో ఆ సమస్య పరిష్కరించే వరకు కూడా పక్కనే ఉంటాం. 2 గంటకి అకాల వర్షం ఈ పాతపాడు గ్రామం కుందవారి కంట్రిక, విలేజ్ కంట్రికలో వర్షం కురవటం జరిగింది, భారీ వర్షం. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి, బోండా ఉమామహేశ్వరరావు గారు స్పందించి రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఈ కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయమని కలెక్టర్ గారితో మాట్లాడటం, తర్వాత డిఈ గారితో మాట్లాడటం వెంటనే జరిగిపోయింది. ఈరోజు ఎమ్మెల్యే గారు విలేజ్ కంట్రీకి విచ్చేసి కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం రైతులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని చివరి గింజ వరకు, తడిచిన ధాన్యాన్ని కూడా చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ అవడంతో రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గతంలో 4 రోజులు క్రితం రైతులందరూ ధాన్యం కొనుగోలు జరగవట్లేదని చెప్పేసి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది. అక్కడి నుంచి మేము సెంట్రల్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మా పరిస్థితి ఇది సార్, రైతులు ఇది అని చెప్పేసి అందరం చెప్పుకున్నాము. చెప్పుకున్న తర్వాత ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారికి,
సివిల్ సప్లై వాళ్ళకి అందరికీ ఫోన్ చేసి వెంటనే ఈ కొనుగోలు కేంద్రం చేసి రైతులందరికీ మెయిల్ చేసి త్వరగా దీన్ని ఓపెన్ చేయమని చెప్పారు. దాని నిమిత్తం ఓపెనింగ్ టైంలో రాత్రి అకాల వర్షం వలన ధాన్యం మొత్తం పాడైపోయింది. దానికి నిమిత్తం మార్నింగ్ మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు మన సొసైటీ బ్యాంక్ కొనుగోలు కేంద్రం దగ్గరికి వచ్చి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి రైతులందరికీ మొత్తం భరోసా ఇచ్చి తడిసిన ప్రతి గింజ ప్రతిదీ గవర్నమెంట్ కొనుగోలు చేసేటట్టు హామీ ఇచ్చి వెంటనే అధికారులతో మాట్లాడారు. వెంటనే అధికారులు కూడా స్పందించారు. రైతులందరూ చాలా లారీలు సప్లై ఇవన్నీ కొంచెం ప్రాబ్లంగా ఉందని చెప్పారు. మన ఎమ్మెల్యే గారు వెంటనే ఫోన్ చేసి లారీలు కూడా వెంటనే ఏర్పాటు చేయమని చెప్పారు. ఎంప్లాయీస్ దానికి కూడా స్పందించారు. దీని అందరూ జరగటం వల్ల రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. రైతుల తరఫున మా తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఓలా ఊబర్ యాజమాన్యాలు తీసుకుని వస్తున్న నూతన రూల్స్ వల్ల ఎంతో మంది క్యాబ్ డ్రైవర్లు సమస్యలు ఎదుర్కొంటున్నారని పలువురు క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఓలా ఊబర్ ప్రవేశపెట్టిన రేడర్ ట్రిప్స్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఓలా ఊబర్ సంబంధించిన యాజమాన్యాలు ప్రవేశపెట్టిన నూతన రూల్స్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ గుంటూరు క్యాబ్ డ్రైవర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రసాదంపాడులో పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు క్యాబ్ డ్రైవర్లు మాట్లాడుతూ ఓలా ఊబర్ సంస్థలో డ్రైవర్లకు మొదట్లో పెద్ద ఎత్తున లాభాలు వస్తాయని చెప్పి కాలం గడిచే కొద్దీ కొత్త రూల్స్తో తమను వేధిస్తున్నారని వాపోయారు. యాజమాన్యాలు తీసుకొచ్చిన రేడర్ ట్రిప్స్ వలన డ్రైవర్లు నష్టపోతున్నారని చెప్పారు. గతంలో ఉన్న మాదిరి ఒక ట్రిప్ ఒకరికి కేటాయించాలన్నారు. ఓలా ఊబర్ పాసుల రీఛార్జ్ విధానాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తారు. విజయవాడ గుంటూరు నగరంలో తక్షణమే 3 ఆఫీసులు హెల్ప్ డెస్క్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. రోజంతా ఎంత కష్టపడిన యాజమాన్యాలు కొత్త రూల్స్ వల్ల దమ్మిడీ ఆదాయం కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు కోరారు. క్యాబ్ డ్రైవర్లు అందరము మేము సమ్మె చేస్తున్నాం సార్. ఎందువల్ల అనగా ముఖ్యంగా పాత పద్ధతులన్నీ ఎత్తివేసి కొత్తగా రాడార్ బుకింగ్లు రీఛార్జ్ సిస్టమ్ తీసుకొచ్చారండి. మేము దాదాపు 1500 నుంచి 2000 మంది గుంటూరు విజయవాడ నగరంలో క్యాబ్ డ్రైవర్లు నడుపుతున్నామండి. అందరం డైలీ 150 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఒకే బుకింగ్ 5 నుంచి 10 మందికి వస్తుంది. ఆ క్యాబ్ బుకింగ్ అనేది మేము 100 మందిని కూడా ఉదయం నుంచి సాయంత్రం తోలలేకపోతున్నాం. మిగతా రీఛార్జ్ చేసిన 1000 నుంచి 1500 మంది అమౌంట్ కంపెనీ వారికే వెళ్తున్నాయి. అంతకుముందు మాత్రం 10 రూపాయల నుంచి స్టార్ట్ చేసిన కమిషన్ 30 రూపాయల వరకు పెరిగింది. దాని గురించే మేము సమస్యలు వాళ్ళకి విన్నవించుకోవడానికి మా కస్టమర్ కేర్ ఆఫీస్ కూడా లేదండి విజయవాడ సిటీలో మేము ముఖ్యంగా కోరుకునేది రాడార్ బుకింగ్ ఎత్తేయాలి, ప్లస్ రీఛార్జీలు తీసేయాలి, ప్లస్ మాకు కస్టమర్ కేర్ నెంబరు కస్టమర్ కేర్ ఆఫీసు మాకు తెలుగులో మాట్లాడే విధంగా విజయవాడలో ఏర్పాటు చేయాలి సార్. మేము ఇది విజయవాడ గుంటూరు మధ్యలో మాకు అనుకూలంగా ఏర్పాటు చేసి మాకు సహకరించాలని కోరుతున్నాం. ఈ విధంగా మాకు సహకరించిన పక్షాన ఈరోజు 1000 మందితో స్టార్ట్ అయిన మా సమ్మె మా సోదరులు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నం, తిరుపతి అన్ని నగరాల నుంచి మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఓలా ఊబర్ సంస్థలు ఖచ్చితంగా దిగి రావాలండి. మాకు మినిమం కార్ ప్రైజు అనేది పెంచాలండి. ఇందాక మా సోదరులు చూపించినట్టు 70 రూపాయల బుకింగ్ కూడా మేము వేయాల్సి వస్తుందండి. ఇదే 70 రూపాయల బుకింగ్లు ఉదయం నుంచి సాయంత్రం లోపు 4-5 కూడా వేయలేకపోతున్నాం సార్. 70 రూపాయలు మినిమం స్టార్టింగ్ ప్రైస్ సార్. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ మాకు సహకరించాలని కోరుచున్నాం. గత 10 ఏళ్లుగా ఓలా ఊబర్ డ్రైవ్ చేస్తూనే ఉన్నామండి మేమందరమును. అయితే అంతకుముందు ఉన్నట్టుగా కిరాయిలు ఇప్పుడు లేవు. ఉన్నా కూడా కమిషన్ ఎక్కువ తీసుకుంటున్నారు. రెండోది రాడార్ బుకింగ్ వల్ల చాలా నష్టం వస్తుంది ప్రజలకి, డ్రైవర్లకిను. అయితే రోజుకి ఆయిల్ రేట్లు పెరుగుతున్న తరుణంలో ఉన్న రేట్లు పెరగాలి కానీ తగ్గుతున్నాయి మాకు. దీనివల్ల తీవ్ర నష్టం వస్తుంది. టైర్లు కానీ వీటి కానీ మెయింటెనెన్స్ కానీ కూడా మాకు డబ్బులు రావడం లేదు. రోజుకి ఒక సాటి మనిషి ఒక డ్రైవర్ ఇంటికి 1000 రూపాయలు తీసుకెళ్తే కష్టమైపోతుంది. కాబట్టి మాకు ఈ రాడార్ వల్ల చాలా నష్టం కలుగుతుంది. తీవ్రమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ నష్టానికి తీవ్ర పరిణామం ఎవరు భరాయిస్తారన్న సంగతి మాకు క్లారిటీ రాలేంతవరకు. ఆ క్లారిటీ కూడా మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అలాగే అవుట్ స్టేషన్ వేసినప్పుడు కూడా మాకు ట్రిప్కి రిటర్న్ ట్రిప్ కూడా మాకు ఇవ్వడం లేదు. మా కమిషన్ రేట్లు కూడా బీభత్సంగా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మాకైతే నష్టం అయితే తగ్గడం ఏమాత్రం లేదు. దీని గురించి ప్రభుత్వం స్పందించాల్సి కోరుతున్నాం. అలాగే ఓలా ఊబర్ కూడా స్పందించి మా యొక్క సమస్యలు తీర్చాల్సి కోరుతున్నామండి. మేమందరం విజయవాడ గుంటూరు నగరంలో ఓలా ఊబర్ డ్రైవర్స్గా 10 సంవత్సరాలుగా ఈ సొసైటీలో పనిచేస్తున్నాము. ఎన్నో సమస్యలని ఎన్నోసార్లు ఈ కంపెనీలకి దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఒక్క సమస్య కూడా మాకు పరిష్కరించట్లేదు. రాను ఇంకా కొత్త ఆప్షన్స్ తీసుకొచ్చి రీఛార్జ్ ఆప్షను, పాస్ ఆప్షన్ అని ఒక్క బుకింగ్ని 5 డ్రైవర్లకు పంపిస్తున్నాయి.
అది కూడా ఒక లక్కీ అనమాట. ఎవరి ముందు యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళకే వస్తుంది. మేము ఆ ఫోన్లు పట్టుకొని డివైజులు పట్టుకొని పడిగాపులు కాచుకుంటూ మేము ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, మానసికంగా కుంగిపోతున్నామండి. అలాగే ఎప్పుడో ఫిక్స్ చేసిన రేట్లు గత 10 ఏళ్ల క్రితం ఎప్పుడైతే ఈ కంపెనీలు ఈ నగరాలకు వచ్చినాయో అప్పుడు ఫిక్స్ చేసిన రేట్లు ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి. ఒకప్పుడు ఎటువంటి కమిషన్ లేకుండా వచ్చిన కంపెనీలు ఈరోజు 30% కమిషన్లు చేసుకుంటూ ఆ రేట్లతోనే మమ్మల్ని బతకమని సాగిస్తున్నాయి. ఈ తొందరగానే మాకు ఈ నగరంలో ఆఫీసులు ఓపెన్ చేసి తక్షణమే ఈ రీఛార్జ్ ఆప్షన్ని, ఈ రైడర్ రేట్స్ని తీసేయాల్సిందిగా కంపెనీలను కోరుకుంటూ, మా సమస్యలన్నింటినీ ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకెళ్లేలాగా మీ మీడియా తరఫున కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. త్వరలో అన్ని డివిజన్లో కంటి వెలుగు శిబిరాలు, అన్ని వయసుల వారికి ఉచితంగా కంటి పరీక్షలు, కళ్లద్దాలు, మందులు పంపిణీ, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర్ అన్నారు. నియోజకవర్గంలో కంటిపొర ఆపరేషన్లు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అమరావతి కంటి హాస్పిటల్ నందు ఉచితంగా నిర్వహిస్తున్నారని ఆయన తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ మసీదు వద్ద గంగానమ్మ గుడి రోడ్డు నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ జాన్ వలీ నేతృత్వంలో అమరావతి కంటి హాస్పిటల్ వైద్యులచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వృద్ధులకు అనుభవమైన వైద్యులతో కంప్యూటర్పై కంటి చూపు నిర్ధారణ చూపించి షుగర్ మరియు బీపీ ఉన్నవారికి కంటి రెటీనా పరీక్షలు, తలనొప్పితో బాధపడుతున్న వారికి ప్రత్యేక పరీక్షలు, అవసరమైన వారికి కళ్ళజోళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం, ఈ కంటి పరీక్ష శిబిరాల ద్వారా అనేక మంది ప్రజల ఆరోగ్యం మెరుగుపడిందని, వ్యాధుల నియంత్రణ, అనేక వ్యాధులను తొలి దశలో గుర్తించి చికిత్స చేయటం వల్ల వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడానికి సహాయపడిందని అన్నారు. ప్రజలలో అవగాహన పెంచి అమరావతి కంటి హాస్పిటల్ వారు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యం మెరుగుపడడానికి ఎంతగానో దోహదపడ్డాయని, ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగించి ప్రజలకు వైద్యాన్ని ప్రతి ఒక్కరికి చేరువయ్యేలాగా చూస్తామని ఆయన తెలియజేశారు. ఈరోజు 59వ డివిజన్లో డివిజన్ పార్టీ కార్యాలయం నందు మరి పేద వర్గాలకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి, వృద్ధులకి అందరికి కూడా ఐ క్యాంపు పెడతాం జరిగింది. ఐ క్యాంపులో మరి డాక్టర్ వేణుగారు అమరావతి ఐ హాస్పిటల్, మరి ఆ ఐ హాస్పిటల్ నుంచి సిబ్బంది అంతా కూడా వచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించి వాళ్ళకి కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా ఇచ్చినటువంటి అరవింద్ ఐ హాస్పిటల్ని, అమరావతి ఐ హాస్పిటల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. వాళ్ళ యాజమాన్యాన్ని, సిబ్బందిని. డాక్టర్ వేణు గారికి నియోజకవర్గం శాసనసభ్యుడిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఇదే కాదు, ఇంక 21 డివిజన్లో కూడా ఐ క్యాంపులు పెడతా ఉన్నారు. చాలా సంతోషం. ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 130 రకాల జబ్బులకి ఉచితంగా ప్రభుత్వ పరంగా వైద్యం అందిస్తూ ఉన్నాం. గుండె కానీ, కిడ్నీ కానీ, లంగ్స్ కానీ, మరి ఏదైనా మిగతా ఆర్గాన్స్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు, వాటికి ఉచితంగా వైద్యం చేస్తూ ఉన్నాం. ఇలాగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజలకి సేవలు అందించడం అభినందనీయం. దానివల్ల ప్రజలకి మరింత మేలు జరుగుద్ది. తప్పనిసరిగా ఇలాంటి వాటికి నియోజకవర్గంలో ఎంకరేజ్ చేస్తాం. అలాగే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఎవరికి కూడా అనారోగ్యం వస్తే ఇబ్బంది పడకుండా అటు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కానీ, ఇలాంటి ప్రైవేట్ హాస్పిటల్ చేసే చారిటీ కంప్లీట్గా సోషల్ రెస్పాన్సిబుల్ సర్వీస్ కానీ అన్నిటి ద్వారా కూడా ప్రజలకు మేలు చేస్తాం, తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర సచివాలయం 2వ బ్లాక్ లో అగ్ని ప్రమాదం, బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం, పరిశీలించిన సీఎం చంద్రబాబు నాయుడు. రెండో రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం, పేదలకు స్వయంగా శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి నారా లోకేష్. అగ్ని ప్రమాదంపై శాఖాపరమైన విచారణ జరుగుతుందన్న హోంమంత్రి వంగలపూడి అనిత, అన్ని కోణాల విచారణ జరుగుతుందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.